జనసేన రాక్స్కి కానీ జనసేనకి కానీ సపోర్ట్ చేసే ఛానల్లో ఫస్ట్ ఛానల్ ప్రైమ్ 9 అండి. ప్రైమ్ 9 యాజమాన్యానికి మరియు ప్రైమ్ 9లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ జనసేన రాక్స్ తరఫున మా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవరంటే ఎవరో కాదు, మన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. ఆయన ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి. ఆయన మొన్నటి వరకు 3 పిల్లల గురించి మాట్లాడాడు, ఇప్పుడు 3 నియోజకవర్గాల గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాలే కదండి, మొత్తం 13 జిల్లాల్లో ఏ జిల్లాకైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే చేయగలే సత్తా ఉంది. నీలాగా పరదాల్లో పట్టి ఒక్క పులివెందులో పోటీ చేయడానికి ఆయన పులివెందులో లేకపోతే గాజువాకకు సంబంధించిన వ్యక్తి కాదండి. మొత్తం 13 జిల్లాల్లో కౌలు రైతులకి ఏ జిల్లాలో ఉన్న ఏ క్యాస్ట్ అయినా కానీ ఏ మతం చూడకుండా ప్రతి రైతుకి హెల్ప్ చేశాడు. ఎందుకు హెల్ప్ చేశాడు? ఆయన ఒక ప్రజల నాయకుడు. ప్రజల చేత ప్రజల కోసం ఇంకో పడతాడు. ఇక రేపు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మీలాగా ఒకే దగ్గర మీ నాన్న సంపాదించిన ఆస్తి ఒకే నియోజకవర్గం ఉండడానికి కాదు. ఆయన కానిస్టేబుల్ 10 జిల్లాలకు తిరిగాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ బతికాడు కాబట్టి ప్రతి జిల్లా ప్రజలతో మమేకమై ప్రజల్లో ఉండి ప్రజల కోసం బతికే వ్యక్తి అండి. అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి పెళ్ళిళ్ళ గురించి దీని గురించి మాట్లాడండి. రాజకీయంగా ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, చెప్పి అప్పుడు పోటీలో దిగండి. పులి, సింహం ఇవన్నీ వేస్ట్. మాట సింగిల్గా సింహం వస్తే ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది సింహం. ఎందుకంటే 10 మందిలోకి వెళ్తే చంపేస్తుంది, తినేస్తుంది. అందుకు ప్రజలు భయపడి సింహాన్ని సింగిల్గా చేసేస్తారండి. ఈ ఎన్నికల్లో సింహం సింగిల్గా మిగిలిపోద్దండి. నేను చెప్తున్నాను. నా పేరు తిరుపతిరావు అండి, జనసేన రాక్స్ అండి. ప్రైమ్ 9 వారికి ధన్యవాదాలండి. ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, స్టాఫ్కి, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా జనసేన రాక్స్ హైదరాబాద్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. నా పేరు జి రామకృష్ణారావు. ఈ జనసేనలో ఆర్గనైజ్ సెక్రటరీ నేను. మేము ఈ జనసేన రాక్స్ ఎందుకు పెట్టామంటే, మన పవన్ కళ్యాణ్ గారిని మన ఏపీలో ఒక స్థానంలో చూడాలనే ఉద్దేశంతో ఆయన సేవ చేయడానికి మేము ఈ రాక్స్ కమిటీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రాక్స్ కమిటీలో 20 మంది సభ్యులు చేశారు. 20 మంది సభ్యులు కమిటీకి ఏర్పడ్డారు. అందులో మా ప్రధాన కార్యదర్శి వైవి రాంబాబు గారు, ఈయన, అలాగే మా అడ్వైజర్ బాబురావు గారు, మరియు మా ఆర్గనైజ్ సెక్రటరీ తిరుపతిరావు గారు, మరియు ఇతర కమిటీ వాళ్ళు ఉన్నారు. ముందుగా మా ప్రధాన కార్యదర్శిని ఎందుకు పెట్టాం ఈ జనసేన రాక్స్, ఏం చేద్దాం అనుకున్నాం, ఏం చేసాం, ఆ కార్యక్రమాలని ఇప్పుడు చెప్పమని కోరుతున్నాను. మేము కూటమి ఏర్పాటు చేసుకున్న మా జనసేన రాక్స్ రాంబాబు గారు అన్ని ఇవ్వచ్చారు. మేము ఒక స్వార్థం లేని మనిషిని ముందుకు వస్తున్నాడు. నాకు ఆస్తులు అవసరం లేదు, నేను ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాను. అటువంటి మనిషి వ్యక్తిత్వం మాకు నచ్చి మేము ముందుకు వచ్చాము. మా సమయం కేటాయించడానికి నమస్కారం. రాబోయే 13వ తారీఖు ఎలక్షన్స్కి మేమందరం కూడా సర్వం సిద్ధమయ్యాం. ఈ కాన్స్టిట్యున్సీలో మేమందరం కూడా వెళ్ళి మంచి కార్యక్రమాలు చేసి మాకున్న సర్కిల్స్, మాకున్న బంధువులు, మాకున్న ఫ్రెండ్స్, కులాలకి మతాలకి అతీతంగా మేము వెళ్ళి ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నిలబడిందో వీరి యొక్క తేడాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా, మీరు యొక్క ఏ జనసేన నిలబడితే గాజుగాసు గుర్తు, తెలుగుదేశం నిలబడితే సైకిల్ గుర్తు, బీజేపీ నిలబడితే కమలం గుర్తుకి ఓటు వేయాలనేది ఎక్కడా కూడా మనస్పర్ధలు లేకుండా, మన గుర్తు లేదు కదా వేరే దానికి వేద్దామనేది ఆలోచన లేకుండా, కులాలకి మతాలకి అతీతంగా ఓట్ చేయాలనేది మేమందరం టీం సభ్యులు తిరుగుతాం, మేము గెలిపిస్తాం. ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అనేది ఈసెల్ నుంచి బస్ అరేంజ్ చేసి ఏ కాన్స్టిట్యున్సీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మా నెంబర్ ఇస్తాం. వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఆ టైంలో వీళ్ళందరికీ బస్సు ఏర్పాట్లు చేసి ఓటుని అక్కడ పంపించే ఏర్పాట్లు కూడా చేయాలనుకుంటున్నాం. ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అనేది మీరు ఎస్పెషల్లీ మన ప్రైమ్ 9 యాజమాన్యం మా కార్యక్రమాలను చూసి లాస్ట్ 2 months బ్యాక్ స్టూడియోకి పిలిపించారు. మీరు చేసే కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు ఇంటర్వ్యూ రూపేణా మీకు మా టీవీకి రావాలని చెప్పారు. ఆల్రెడీ మేము ఇంటర్వ్యూ చేసాం. మళ్ళీ మీరు మా దగ్గరికి వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే రియల్లీ గ్రేట్ పర్సన్స్. ప్రైమ్ 9 అవ్వాలని, ఏదో మేము ఎక్స్పోజ్ అవ్వాలని కాదు, ప్రజల్లోకి మేము చేసే కార్యక్రమాలు వెళ్ళాలంటే వారి యొక్క పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మేమందరం ఒక మంచి ప్రయాణం చేస్తున్నాం.
మీరు దీనికి సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు. గెలిచిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి ఏకైక ఈ రోజు ప్రైమ్ 9 అనేది ఒక జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ యొక్క టీవీ ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. ఈ టీవీకి నిజంగా కూడా మా అందరి మనోభావాలు చక్కగా నచ్చినాయి. మీ యాజమాన్యానికి మరొక్కసారి మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.